జీవితాల కొరకు ప్రాణం పెట్టింది ఎవరు? యేసయ్య మాత్రమే. హల్లెలూయా. నిజంగా అండి, ఒక్క రోజైనా ఒక చిన్న అబద్ధం ఆడరా? ఒక్క రోజులో ఏదో ఒకటి తెలియక తెలిసి అనేకమైన వాటిల్లో పడుతూ లేస్తూనే ఉంటారు. కానీ క్షమిస్తుంది ఎవరు? యేసయ్య. కానీ ఆయనకు భయపడి జీవించాలని దేవుడు ఆశపడుతున్నాడు. అందుకనే ఆయన మన కొరకు ప్రాణం పెట్టిన దేవుడు, తిరిగి లేచిన దేవుడు, మనకు క్షమభిక్ష పెట్టిన దేవుడు మన యేసయ్య. హల్లెలూయా, హల్లెలూయా. ఈ దినాన నిజంగా దేవుడిని ఆరాధించడానికి వచ్చిన బిడ్డలు ప్రతి ఒక్కరూ ధన్యులండి. ఈ దినాన్ని ఎంతమంది కోల్పోతున్నారో, ఈ దినాన్ని ఎంతమంది చూడలేకపోతున్నారు. కానీ దేవాతి దేవుని ఆరాధించడానికి సజీవులుగా ఉన్న మనము ధన్యులం. హల్లెలూయా. అందరు మీ తల మీద చేతులు పెట్టుకోండి. అభిషేకం నా తలపైన, ఆత్మ అయినవాడు నాలోన. అభిషేకం నా తలపైన, ఆత్మ అయినవాడు నాలోన. హల్లెలూయా. పాట పాడుతూ దేవుని ఆరాధిద్దాం, ఘనపరుద్దాం. దేవుని నామాన్ని స్తుతించి ఘనపరిచినప్పుడు ఒకసారి మీ 2 చేతులు ఆకాశం వైపెత్తి, ప్రతి ఒక్కరూ మీ 2 చేతులు ఆకాశం వైపెత్తి. ఎందుకంటే ఈ ఆకాశమును భూమిని సృజించిన యేసయ్యను ఘనపరచడానికి, ఆరాధించడానికి ప్రియమైన బిడ్డ నీవు చేరి ఉన్నావు. ఆయన అభిషేకము నీ తలపైన ఉంచాడు, ఆయన ఆత్మను నీలో ఉంచాడు. కనుక కొద్ది నిమిషాలు ఆయనను స్తుతించి ఆరాధనలకు వెళదాం. స్తోత్రమయ్యా దేవా, నీ వందనాలు. దేవాతి దేవా, రాజ్యాతి రాజా, నీ అభిషేకమును మాకు ఇచ్చావు. నీ అన్య భాషల వరములతో మమ్మల్ని నింపయ్యా అని అడుగుదాం. అన్య భాషల వరములతో నీ నామాన్ని ఘనపరిచి, నీ నామాన్ని హెచ్చించే భాగ్యములతో నింపేస్తయ్యా. థ్యాంక్ యూ జీసస్. నిన్ను ఘనపరచడానికి వచ్చిన బిడ్డల్ని ఆశీర్వదించు వాడవయ్యా. నిన్ను ఘనపరచడానికి వచ్చిన బిడ్డల్ని దీవించు వాడవయ్యా. నీ అభిషేకమును మాకు అనుగ్రహించిన దేవుడవయ్యా. నీ ఆత్మను మాలో ఉంచిన దేవుడవయ్యా. నీకేం ఆరాధన యేసయ్యా. మాతో ఉన్నవాడా, మా మధ్యలో ఉన్నవాడా, నీ అద్భుత కార్యములు, నీ సూచక కార్యములు, నీ మహత్ కార్యములు ప్రతి బిడ్డలు చూచుదురుగాక యేసు నామములో. థ్యాంక్ యూ జీసస్. హల్లెలూయా, హల్లెలూయా. అభిషేకం నా తలపైన, ఆత్మ అయిన యేసు నాలోన. అభిషేకం నా తలపైన, ఆత్మ అయిన యేసు నాలోన. అభిషేకం నా తలపైన, ఆత్మ అయిన యేసు నాలోన. ఆరాధన నీకే నా యేసు రాజా, ఆరాధన నీకే
థ్యాంక్ యూ జీసస్. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన అభిషేకాన్ని మనకు అనుగ్రహించిన దేవుడు, ఆయన ఆత్మను మనకు సంచకరువుగా అనుగ్రహించిన దేవుడు. థ్యాంక్ యూ జీసస్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. యెహోవా రఫా, యెహోవా రఫా, యెహోవా రఫా, యెహోవా రఫా. స్వస్థపరచు దేవుడవే నా యేసయ్యా, స్వస్థపరచు దేవుడవే. అందరూ కలిసి స్వస్థపరచు దేవుడవే నా యేసయ్యా,
హల్లెలూయా హల్లెలూయా. పరిశుద్ధాత్మ దేవా వందనాలు, పరిశుద్ధాత్మ దేవా నీకే వందనాలయ్యా. నీకే మహిమ, నీకే ఘనత, నీకే మహిమ ప్రభావములు కలుగునుగాక దేవా. మాకు కాదు యెహోవా, మాకు కాదు, నీ నామానికే స్తుతి మహిమ ఘనతలు ప్రభావములు కలుగునుగాక యేసయ్యా. నీ సన్నిధిలో నిన్ను ఘనముగా ఆరాధించిన బిడ్డలు మీరు దీవించు వాడవయ్యా. ఇంకా అధికముగా నిన్ను ఆరాధించే కృపను, ఇంకా నిన్ను అధికంగా స్తుతించే కృపను ప్రతి బిడ్డలు అనుభవించుదురుగాక యేసు నామములో. నీ ఆత్మ కార్యము మా మధ్యలో జరగబడునుగాక యేసయ్యా. నీకే మహిమ కలుగునుగాక అయ్యా, నీకే ఘనత కలుగునుగాక యేసయ్యా. మాతో ఉన్నవాడా నీకు వందనాలు, మార్పు లేనివాడా నీకు వందనాలు, మా పక్షమున వ్యాజ్యమాడు వాడా నీకు వందనాలు, మా స్తుతులను అంగీకరించిన వాడా నీకు వందనాలు, మమ్మల్ని చేర్చిన వాడా నీకు వందనాలు, నిన్ను ఘనపరచడానికి ఇచ్చినటువంటి ధన్యతకై నీకు వందనాలు యేసయ్యా. ప్రతి బలహీనతలతో వచ్చిన వారికి నీ బలము, బల సమృద్ధి కలుగునుగాక ఇప్పుడే యేసు నామములో. ప్రతి బలహీనత లయమైపోవునుగాక యేసు నామములో. ప్రతి వ్యాధి స్వస్థపరచబడునుగాక. ప్రతి కీళ్లలో, కాళ్ళలో, నరనాడుల్లో నీ జీవ ప్రవహింప చేయబడునుగాక దేవా. ఈ సన్నిధిని మా మధ్యలో ఉంచినందుకై మీకే మహిమ ఘనత ప్రభావములు ఆరోపించుకోనమని ఈ స్తుతి ఆరాధనను మీకే సమర్పించుకుంటున్నాము తండ్రి. ఆమేన్ ఆమేన్ ఆమేన్. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా.